హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో G+1 బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో G+1 బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది గుంటుపల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. దీనికి వెడల్పు 25 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 50 అడుగులు అండి. ఇది మొత్తంగా 127 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అండి. దీనికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ మరియు సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యింది. ఎంట్రన్స్ అనేది సింహద్వారం, టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. కాకపోతే వీరు ఇక్కడ చిన్న హాల్ లాగా లేదా స్టడీ రూమ్ లాగా అయితే యూజ్ చేస్తున్నారండి. మీరు కావాలంటే బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చేసిందండి. చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. పిఓపి సీలింగ్ అయితే చేసలేదండి, మనం తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చండి. ఇప్పుడు మనం మెయిన్ హాల్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి. కింద అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేసిందండి. ఇక్కడ హాల్లో గుమ్మం అయితే ఉందండి. ఇదే ఎంట్రన్స్ గుమ్మం. కాకపోతే వీరు ఫ్రంట్ హాల్లో నుంచి ఎంట్రన్స్ అయితే వాడుతున్నారండి. మనకి ఎటు కావాలో అటు యూజ్ చేసుకోవచ్చండి సిద్ధాంతపరంగా. చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. అలానే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చేస్తుందండి. పిఓపి సీలింగ్ అయితే చేసలేదండి, మనం తీసుకొని చేయించుకోవచ్చండి. ఇటు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి. అలానే పక్కన కిచెన్ కూడా ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చూసుకోవచ్చండి. 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి. ఇటు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి. నెక్స్ట్ మనం సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే చూద్దామండి. ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఎంట్రన్స్ హాల్ కమ్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి. చుట్టూ కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి చేస్తున్నాయండి. పైన పిఓపి సీలింగ్ అయితే చేసలేదండి, మనం తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చండి. ఇక్కడ మస్కిటో నెట్ డోర్స్ కూడా ఇచ్చారండి. పక్కనే కిచెన్ రూమ్ కూడా ఉందండి. దాంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చండి. సో ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందండి. అలానే సింగిల్ బెడ్రూమ్ కి బాత్రూమ్ లాగా ఇచ్చారండి. ఇక్కడ 12 గజాలు అనేది స్థలం కలుపుకున్నారండి. ఈ 12 గజాలు అనేది రిజిస్ట్రేషన్ కాదండి, 127 గజాల్లోనే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి. ఆల్రెడీ SBI బ్యాంక్ లో లోన్ అనేది నడుస్తుందండి. దీనికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి. ఇది వాష్ ఏరియాలోనే వస్తుందండి. బిల్డింగ్ లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చండి, పిల్లర్స్ తో స్లాబ్ అనేది వేస్తుందండి. ఎటువంటి కన్స్ట్రక్షన్ అయితే చేసలేదండి, మనం తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. పై ఫ్లోర్ లో కూడా పిల్లర్స్ అనేవి పై వరకు వదిలారండి. స్లాబ్ అయితే ఏమి వేసలేదండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఫైనల్ గా 58 లక్షలకు అనేది సేల్ కి వచ్చిందండి. దీంట్లో మాకు ఎటువంటి కమిషన్ తీసుకోమండి. మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడిస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే ఇక్కడ గుంటుపల్లి నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి. ఇక్కడ నుంచి మనకి అమరావతి రాజధానికి మరియు సెక్రటరియట్ కి 15 to 20 మినిట్స్ లోపు మనం రీచ్ అయిపోవచ్చండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. థ్యాంక్ యూ.